హేలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ ఛానల్ నమస్తే ఫిబ్రవరి 27 2025 నాటి స్టాక్ మార్కెట్ తాజా సమాచారం సెన్సెక్స్ 10.31 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 52.5 పాయింట్లు తగ్గింది. టాప్ గెయినర్స్ బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. టాప్ లూజర్స్ అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, మహీంద్రా. నిఫ్టీ సెప్టెంబర్ 1950 నుండి 14% తగ్గింది. ఇది మార్కెట్ ఓవర్సోల్డ్ స్థితిలో ఉందా అనే చర్చకు దారితీసింది. భవిష్యత్ ర్యాలీలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలు ముందడుగు వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సన్టెక్ రియాల్టీ ప్రమోటర్లు తమ వాటాను 63.24% నుండి 63.25%కు పెంచుకున్నారు. ఇది కంపెనీపై విశ్వాసాన్ని సూచిస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ కేబుల్స్ వైర్స్ రంగంలో ప్రవేశించడంతో పాలీక్యాబ్ ఇండియా, కేఈ ఇండస్ట్రీస్, హావెల్స్ ఇండియా వంటి కంపెనీల షేర్లు 10% వరకు పడిపోయాయి. గౌతమ్ అదానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఒప్పందం ద్వారా అదానీ గ్రూప్ భారతీయ విద్యుత్ రంగంలో తమ స్థితిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ పవర్ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో ఒక భాగం వివిధ విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అదానీ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలో ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థగా ఉన్నది. ఈ కొనుగోలుతో తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.